నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాడుగులపల్లి మండలం గ్యారకుంటపాలెంకు చెందిన గర్భిణి చెరుకుపల్లి శ్రీలతకు బలవంతంగా డెలివరీ చేయడంతో పండంటి శిశువు మృతి చెందింది. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు బయటికి వెళ్తుండగా మందలించి ఆపరేషన్ చేస్తామని చెప్పిన వైద్యులు పిలిపించారని, కోపంతో ఆపరేషన్ చేసి శిశువును చంపారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గంటలకు వస్తుంది, 10 గంటలకు వచ్చినాక స్కానింగ్ తీసినాక దానికి ట్రీట్మెంట్స్ మొదలు పెడతామంటే చాలా ఇబ్బందిగా ఉంది మేడం, కడుపు టైట్గా ఉందంటే మేమేం చేయలేము, మేడం రావాలి, పెద్ద మేడం రావాలి, డాక్టర్ అమ్మ అన్నారు సార్. అన్నాక అప్పటి నుంచి మళ్ళీ నిన్న 10 గంటలకు వస్తుంది ఏమంటే నిన్న ట్రైకులు ఉండంట సార్, నిన్న ఏదో ధర్నా చేస్తురంట, ట్రైకులు నుండి అక్కడికి రాకపోతే అదే విధంగా నిన్న 8 గంటలు 6 గంటల దానికి సాయంత్రం దానికి చూసినాం. ఎవ్వరు ఏ డాక్టర్ అమ్మ రాలే, నర్సులు ఒక గ్లూకోజ్ పెట్టిండ్రు భరాయించలేకుంటే గ్లూకోజ్ పెడితే ఇక మేము మా నుంచి కాదు మేము వెళ్ళిపోతామంటే ఇళ్ళ నుంచి వెళ్ళిపోతాం, మా డాక్టర్లు అమ్మలు ఊకోరు, మా మీద చర్య తీసుకుంటారు, మా నర్సుల మీద మాకు జాబులు పోతాయి, మీరు పోవద్దు, మేము చేస్తాం, రేపు వస్తారు అని అంటే మాకు ఎన్ని డబ్బులు కానీ మేము అడుక్కొచ్చి ఉన్న భూమిని నమ్ముకొని మా చిన్న పానానికి ఏమన్నా ఇద్దాం, పెద్ద పానానికి ఏమన్నా ఇద్దాం, మేము బాగా చేయించుకుంటాం, మీరు ఏం చేయొద్దు, మీ మీద ఎవరి మీద గిట్ట ఏం కేసు పెట్టను, ఎవరి మీద ఏం ఈటీవీలో ఏ టీవీలని పిలవం, ఏ టీవీ గిట్ట చెప్పని గిట్ట అన్నాక ఈ స్టాక్ మొత్తం వచ్చి ఆటోకి అడ్డం తిరిగి ఆ మేడానికి ఫోన్ చేస్తే ఆ మేడం 5 నిమిషాలలో వచ్చింది. 10 గంటలకు వస్తాను మేడం 5 నిమిషాలలో ఎందుకు వచ్చింది సార్, ఇబ్బంది జరుగుతుంది మేము తట్టుకోలేక వెళ్ళిపోతేప్పుడు అప్పుడు వచ్చి నేను చేస్తా మమ్మల్ని బదనాం చేద్దామని, మా జాబులు పోగొట్టాలని వీళ్ళు కావాలని చేస్తున్నారు అని మెంటల్గా డైవర్ట్ అయ్యి మాట్లాడి 2 మేడాలు వచ్చి అప్పుడు చేస్తాం రారి 20 రోజులు పడుతుంది అన్న ఆపరేషను, అప్పటికప్పుడు ఇప్పుడు చేస్తాం రారి అని థియేటర్లకు దోలి అల్లకు పోయింది, డ్రెస్ వేసుకుంది, బయటకు వచ్చి ఫోన్ మాట్లాడి టెన్షన్ మాట్లాడుతుంది, మేము బయట ఉన్నాం, మళ్ళీ పోయింది, పాప ఎఫెక్ట్ అయింది అని చెప్తుంది సార్. మాకేమనిపించింది ఇంతసేపు బాగుంది, స్కానింగ్ తీసి లోపలికి తీసుకుపోయారు, పాప పెదపానం చిన్నపానం ఫ్రీగా ఉంది మంచిగా ఉంది అని చెప్పారు. ఇంతలు ఏం జరిగింది, మాకు కావాలని మేమేదో ఇప్పుడు మేము మాట్లాడి వెళ్ళిపోతుంటే అందరూ సెల్లులలో తీసి పెట్టినట్టు సార్, ఇది కావాలని చేసిరనే కక్షతోటి మా పాపను చంపేసింది సార్. ఈడ గాయాలు గిట్ట అయినాయి, ఆ మీద కఠిన గార శిక్ష మీరు తీసుకోవాలి, మాకే కాదు ఇంకోళ్ళకి గిట్ట ఇట్లాంటివి జరగదు పేదవాళ్ళకు, దయచేసి మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.